పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇప్పుడు ఈ 706ని మెయిన్గా టార్గెట్ చేసుకుంటూ ఏదైతే ప్రభుత్వ భూమి అయితే అక్కడ FTL బఫర్ జోన్లో ఉన్న భూమిని కబ్జా చేశారని చెప్తున్నారు. అయితే ఈ కబ్జా అనేది అబద్ధం అని మనం నిరూపించవచ్చు. ఎందుకంటే ఇక్కడ మన స్టేట్మెంట్ చూడొచ్చు. అలాగే ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్ అంటే శంకర్పల్లి మండలంలోని తహసీల్దార్ ఇచ్చిన అఫీషియల్ డాక్యుమెంట్ ఇది. అఫీషియల్ డాక్యుమెంట్లోనే వాళ్ళు చాలా క్లారిటీగా ఇక్కడ పట్టా అని కూడా పేర్కొన్నారు. అయితే ఈ పట్టా అంటే ఏంటి? ఎవరైనా ఈ ల్యాండ్ను కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు తెలంగాణలోనే హైదరాబాద్లో ముఖ్యంగా హైడ్రా అనేది ప్రస్తుతం ఇక్కడైతే నడుస్తుంది. అంటే ముఖ్యంగా చెరువులను కాపాడేందుకు ఈ హైడ్రా అనేది ప్రస్తుతం ఇక్కడ ఒక వ్యవస్థ కింద నడుస్తుంది. అయితే ఈ హైడ్రాకి సంబంధించి ఇప్పుడు FTL బఫర్ జోన్లో ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పవన్ కళ్యాణ్తో కలిసి ఇది దారాదత్తం చేశారనేది ఒక జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే అసలు హైడ్రా కమిషనర్ దాన్ని దారాదత్తం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇదంతా ఒక పట్టా భూమి కాబట్టి పట్టా భూమి గవర్నమెంట్ పరంగా కొనుక్కుంటారు, గవర్నమెంట్ పరంగా అమ్ముకుంటారు. అంతేగాని దీన్ని కబ్జా చేసే అవసరం అయితే లేదు. అయితే మరొక పక్క అక్కడ FTL జోన్లో ఉంటే కనుక ముఖ్యంగా ప్రభుత్వం అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చూసుకుంటే అక్కడ ఏది కూడా నిర్మాణాలు చేయొద్దనేది ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించిన భూమి ఏదైతే ఉందో దాంట్లోనే కేవలం వ్యవసాయం మాత్రమే జరుగుతుంది. అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ లేవు. అంటే ఇప్పుడు సుమారు 2014 సమయంలోని దాన్ని కొనుగోలు చేసి అప్పటి నుంచి కూడా అక్కడ కేవలం వ్యవసాయ భూమిని మాత్రమే వాళ్ళు సాగు చేస్తున్నారు తప్ప అక్కడ ఇప్పటివరకు ఈ 10 ఏళ్లలో కూడా ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయలేదు. పవన్ కళ్యాణ్ కనుక చేయాలనుకుంటే ఈ పార్టీకి అక్కడ చాలా బట్టి అపార్ట్మెంట్స్ అయితే వెలిసాయి, డూప్లెక్స్ హౌస్లు కూడా వెలిసాయి. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఎప్పుడూ కూడా ఆయన పరిధి దాటి అయితే వెళ్ళరు కాబట్టి అక్కడ కేవలం వ్యవసాయం మాత్రమే చేస్తున్నారు ఇప్పటివరకు. అంటే మరొక పక్క ఈ భూమిని ఎలా కొనుగోలు చేశారు అనేది ఒక ప్రశ్న వస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఏదైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం కానీ గతంలో ఒక సినిమా యాక్టర్ అంటే చాలా పేరొందిన సినిమా యాక్టర్, ఒక సినిమా చేస్తే కొన్ని 100 కోట్లు తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రతిదీ ట్యాక్స్ పరంగా కట్టి అలాగే ప్రతిదీ కూడా ఏదైతే తను కొనుగోలు చేసిన ప్రతి దానికి ట్యాక్స్ కట్టి అన్ని చేసే విధంగానే పవన్ కళ్యాణ్ ఏదైతే అన్ని కొనుక్కునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ భూమి కూడా అదే తరహాలోనే అప్పట్లోనే ఏదైతే తన సొంత డబ్బుతో ఈ భూమిని కొనుక్కున్నాడు. కానీ ఇక్కడ వీళ్ళు చూపించిన దాని ప్రకారం 500 కోట్ల రూపాయల విలువ గల ఈ ల్యాండ్ని కబ్జా చేశారు. అయితే FTL బఫర్ జోన్లో ఉంటే కబ్జా చేసి 500 కోట్లు ఎవరు ఇస్తారు? అది ఎందుకు ఇస్తారు? ముఖ్యంగా తెలంగాణలోనే ఎందుకు ఇప్పుడు ఇది జోరుగా ప్రచారం సాగుతుందంటే జూన్ 2వ తారీఖు జరిగే ఈ మీటింగ్ సారాంశం అయితే ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ పార్టీ ఒక కీలకమైన పార్టీకి అలాగే ఆంధ్రాలో సంబంధించిన ఒక కీలకమైన పార్టీ అంటే చాలా స్నేహితులుగా ఉండే పార్టీలకి ఇప్పుడు ఒక దడ పుట్టుకుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో గనక పోటీ చేస్తే ఖచ్చితంగా ఇక్కడున్న పార్టీలు ఓడిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇప్పుడు రానున్న GHMC ఎలక్షన్స్ అంటే మొన్నట్లో చూసుకోవచ్చు, ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్లో కూడా జనసేనకు సంబంధించి తెలంగాణ కేడర్లో చాలామంది పోటీ చేశారు. అందులో చాలామంది విజయం సాధించారు, చాలామంది వార్డ్ మెంబర్లు కూడా గెలుపొందడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ చేత సత్కారం చేయడం కూడా జరిగింది. అంటే ఒక వార్డ్ మెంబర్కి సైతం పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా అండగానే ఉంటారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఏదైతే మరో ప్రకంపలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ముందస్తు కింద పవన్ కళ్యాణ్ని అరికట్టేందుకు రాజకీయంగా ఆయన ఇక్కడ ఉండడానికి అంటే ముఖ్యంగా ఇక్కడ పార్టీని బలోపేతం చేయకుండా ఉండేందుకు మాత్రమే ఒక భారీ కుట్ర అయితే పన్నారు. దీని వెనక ఎవరున్నారు, ఏ పార్టీ హస్తం ఉన్నదనేది కూడా చాలా క్లారిటీగా ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే ఈ భూమి వ్యవహారం అంటే 10 ఏళ్ల కిందట కొన్న భూమిని ఇప్పుడు ఎందుకు బయటకు తీసుకొచ్చారు? అయితే ఆ భూమిలో ఏదైనా కన్స్ట్రక్షన్స్ జరిగినాయా, ఆ భూమిలో ఏదైనా బిల్డింగ్స్ వెలిసాయా ఇప్పటివరకు, లేదంటే ఏదైనా GHMC పర్మిషన్స్ తీసుకొని ఏదైనా అక్కడ కట్టడాలు జరిపారా? 10 ఏళ్ల నుంచి కూడా ఏమీ లేదు. కేవలం అక్కడ జరిగేదంతా వ్యవసాయం మాత్రమే. కానీ ఆ వ్యవసాయాన్ని కూడా ప్రస్తుతాన్ని అడ్డు పెట్టుకొని ఇది ఒక కబ్జా జరిగింది, పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారనే దానిపైనే ప్రస్తుతం ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్ర తెలంగాణ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఎప్పుడు ఉంటారో. అయితే అదే విధంగా ఏదైతే ఇప్పుడు 2వ తారీఖు జరిగే ఈ మీటింగ్ సారాంశం కూడా అదే. ముఖ్యంగా జనసేన పార్టీని ఇక్కడ బలోపేతం చేసి ఇక్కడ GHMC ఎలక్షన్స్లోని రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఇక్కడ ఏదైతే జనసేన తరపున క్యాండిడేట్స్ నిలబెట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు కూడా న్యాయం చేసే విధంగా ముందుకు సాగాలనే ఒక ఆలోచనతో మాత్రమే ఇప్పుడు 2వ తారీఖున మీటింగ్ అయితే జరుగుతుంది. కానీ దాన్ని అడ్డుకునేందుకు రాజకీయంగా పవన్ కళ్యాణ్పై ఒక కుట్ర పన్నారనే చెప్పొచ్చు శ్రీశైలం. థ్యాంక్ యూ కుమార్. ఏది ఏమైనా కానీ ఒక రాజకీయ పూరితమైన కుట్రలో భాగంగానే కోడి చెరువు అభియోగాలు కొనిదెల పవన్ కళ్యాణ్ పైన వచ్చాయనేటటువంటి అంశాన్ని కుమార్ రిప్రజెంట్ చేశారు. మరో పక్క ఒక
ఫాల్స్ న్యూస్ వైరల్గా మారుతుంది. కొంతమంది జర్నలిస్టుల పైన ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారనేటటువంటి ఫాల్స్ న్యూస్ కొన్ని ఛానళ్ళు వాళ్ళ టీఆర్పీ రేటింగ్లు పెంచుకునేందుకు వైరల్గా మారుస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్ కానీ, ఎలాంటి ఫిర్యాదు కానీ, ఎలాంటి ఎఫ్ఐఆర్ కానీ ఏ జర్నలిస్ట్ మీద కూడా నమోదు కాలేదు. ఫేక్ న్యూస్, తప్పుడు వార్తలు దయచేసి కొన్ని మీడియా హ్యాష్ ట్యాగ్స్ ప్రచారం చేయొద్దు అనేటటువంటిది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. తనిష్ గారు విల్ కన్క్లూడ్ యువర్, అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ భావ సారూప్యంతో సంబంధం లేదు అనేటటువంటిది నాకున్న క్లారిటీ, మీకున్న క్లారిటీ. సెకండ్ పాయింట్, గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం లేపాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు, నవ్యాంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడినప్పుడు నేను 9 రోజులు భోజనం చేయలేదు, లేదు అంటనంటే నేను ఉపవాసం ఉన్నాను, లేదు అంటే ఇష్టం లేక ఉన్నాను అనేటటువంటి పవన్ కళ్యాణ్ గారి వార్తలు అన్నీ అంటే యాజ్ ఎ తెలంగాణవాదిగా